హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ మార్కెట్ అనాలిసిస్ వీడియో. ఈ రోజు మార్కెట్స్ పర్ఫార్మెన్స్ మనం క్లియర్ గా చూస్తే మార్కెట్స్ కంప్లీట్ గా ఫ్లాట్ ఓపెనింగ్ అయితే జరిగినాయి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక సపోర్ట్ తీసుకుని అక్కడ నుంచి కంప్లీట్ గా ఒక బై ర్యాలీ అయితే కంటిన్యూ అయింది. ఆల్మోస్ట్ ఈ రోజు అన్ని సెక్టర్స్ లో కూడా స్ట్రాంగ్ బుల్లిష్ మూమెంట్ అయితే మనం చూసాం. నిఫ్టీ అరౌండ్ 147 పాయింట్స్ తో పాజిటివ్ క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ నియర్లీ 385 పాయింట్స్ తో పాజిటివ్ క్లోజ్ అయింది. అండ్ రిమైనింగ్ సెక్టర్స్ కూడా బెటర్ గా పర్ఫార్మ్ చేసినాయి, ఎక్సెప్ట్ ఐటీ సెక్టర్ మాత్రం నెగిటివ్ క్లోజ్ అయింది. అండ్ ఇక ఫర్దర్ డీటెయిల్స్ లో చూసుకుంటే నిఫ్టీ 50లో ఉన్న 50 స్టాక్స్ లో 39 స్టాక్స్ వరకు పాజిటివ్ క్లోజ్ అయితే 11 స్టాక్స్ వరకు నెగిటివ్ గా పర్ఫార్మ్ చేసినాయి. అండ్ ఇక టాప్ గెయినర్స్ లిస్ట్ లో జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్ అండ్ టాటా స్టీల్ ఉన్నాయి. అండ్ టాప్ లూజర్స్ లిస్ట్ లో ఎంఎండ్ఎం, అదానీ పోర్ట్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఐఓసి అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్. అండ్ ఒకసారి గ్లోబల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే యూఎస్ మార్కెట్స్ ఈ రోజు హాలిడే ఉంది. యూరోపియన్ మార్కెట్స్ లో మనం మిక్స్డ్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు. బట్ ఏషియన్ మార్కెట్స్ లో చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయినాయి. అండ్ ఈ రోజు స్టీల్ సెక్టర్స్ చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేసినాయి. నియర్లీ జేఎస్డబ్ల్యూ స్టీల్ 3% ఇంక్రీజ్ అయింది, టాటా స్టీల్ 2% ఇంక్రీజ్ అయింది, సెయిల్ కానీ రిమైనింగ్ స్టీల్ సెక్టర్స్ కూడా చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేసినాయి. దానికి రిలేటెడ్ ఒక న్యూస్ అయితే ఉంది. లైక్ వీ కెన్ సీ ఇక్కడ మనం చూసుకుంటే మోర్గన్ స్టాన్లీ వాళ్ళు లైక్ పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇచ్చారు. లైక్ జూన్ ఫస్ట్ వీక్ లో స్టీల్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయని వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. సో మోర్గన్ స్టాన్లీ వన్ ఆఫ్ ది మల్టీ ఇంటర్నేషనల్ ఇన్వెస్టింగ్ బ్యాంక్ అనమాట. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినది సో స్టీల్ ప్రైస్ అనేది ఫస్ట్ వీక్ లో ఇంక్రీజ్ అవుతుంది, జూన్ ఫస్ట్ వీక్ లో. సో ఇది రిలీజ్ అయిన తర్వాత సో మనకి స్టీల్ సెక్టర్ అయితే చాలా బెటర్ పాజిటివ్ ఇంపాక్ట్ అయితే మనం చూసాం. అండ్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ చూసుకుంటే లైక్ భారతీ ఎయిర్టెల్ కూడా అరౌండ్ 2.37% ఇంక్రీజ్ అయింది స్టాక్ ప్రైస్ అనేది. దానికి రిలేటెడ్ న్యూస్ చూసుకుంటే భారతీ ఎయిర్టెల్ వాళ్ళు నిన్న ఒక న్యూస్ అయితే లాంచ్ చేశారు. నార్త్ ఈస్ట్ సైడ్ వాటి యొక్క సర్వీసెస్ ని అప్గ్రేడ్ చేస్తున్నారు. వాటి యొక్క పర్ఫార్మెన్స్ లైక్ స్పెక్ట్రమ్ ని అరౌండ్ అడిషనల్ గా 10 మెగాహెడ్ స్పెక్ట్రమ్ అయితే అనౌన్స్ లైక్ ఇంక్రీజ్ చేస్తున్నారు ప్రెసెంట్ ఉన్న దానికంటే. సో దానివల్ల స్పీడ్ ని కానీ మొబైల్ నెట్వర్క్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే ఈ న్యూస్ నిన్న రిలీజ్ అయింది, ఈ రోజు మార్కెట్ లో మనం అరౌండ్ అబౌట్ 2.37% అనేది స్టాక్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ ఇంకా డాక్టర్ రెడ్డికి రిలేటెడ్ ఒక న్యూస్ అయితే ఉంది. సో డాక్టర్ రెడ్డి వాళ్ళైతే సో రష్యన్ గవర్నమెంట్ కి రిలేటెడ్ ఉన్న స్పుట్నిక్ వ్యాక్సిన్, సింగిల్ డోస్ వ్యాక్సిన్ అయితే ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. బట్ దీనికి అప్రూవల్ అయితే గవర్నమెంట్ నుంచి అయితే ఇంకా రావాల్సింది. సో వాళ్ళ గవర్నమెంట్ తో డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ అప్రూవల్ కనుక ఇస్తే విత్ ఇన్ 2 weeks లోనే మనం స్పుట్నిక్ వ్యాక్సిన్ ఇండియాలో చూడొచ్చు. సో ఆల్మోస్ట్ ఈ వ్యాక్సిన్ కి 85% ఎఫిషియన్సీ అయితే ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ న్యూస్. లైక్ ఎప్పుడైతే ఈ న్యూస్ రిలీజ్ అయిందో ఈ రోజు డాక్టర్ రెడ్డిలో కూడా మోర్ దాన్ 2% అనేది స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. అండ్ ఇంక ఈ రోజు ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసరికి మన ఇండియన్ గవర్నమెంట్ ఒక జీడిపి డేటా అయితే అనౌన్స్ చేయబోతుంది. సో ఇంకా రాలేదు. ఈ జీడిపి డేటా ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ గా వస్తే ఈ రోజు మార్కెట్స్ లో ఏదైతే మనం బుల్లిష్ మూమెంట్ చూసామో ఇంకా ఫర్దర్ గా బుల్లిష్ ర్యాలీ చూడొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ జీడిపి డేటా కనుక మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బిలో వస్తే ఖచ్చితంగా రేపు మార్కెట్స్ లో ఇంపాక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా రేపు వాలటైల్ మార్కెట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో న్యూస్ అనేది ఖచ్చితంగా అప్డేట్ అవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా అప్డేట్ రాలేదు కాబట్టి మీ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయిపోతే నా టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో న్యూస్ వచ్చిన తర్వాత నేను టెలిగ్రామ్ ఛానల్ దీని ఒక డేటా అనేది పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా ఒకసారి నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూసుకుందాం. లైక్ యాజ్ వి డిస్కస్ నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా మార్నింగ్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది. ఫ్లాట్ ఓపెనింగ్ జరిగిన తర్వాత మార్కెట్స్ ఒక సపోర్ట్ అయితే తీసుకుంది. నియర్లీ 15,400 ఈ రీజన్ దగ్గర మార్కెట్ అయితే సపోర్ట్ తీసుకుని అక్కడ నుంచి కంటిన్యూగా బై ర్యాలీ అయితే ఆల్మోస్ట్ నిఫ్టీ మోర్ దాన్ 200 పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అయింది. అక్కడ నుంచి 15,400 నుంచి ఆల్మోస్ట్ 15,600 వరకు ఇంక్రీజ్ అయింది. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ యాక్షన్ జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫస్ట్ 5 మినిట్స్ అనేది ఆ గ్యాప్ ఫిల్ చేసి లేదంటే సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసిన మార్కెట్ అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని ఆల్మోస్ట్ 35,600 నియర్లీ ఈ రీజన్ వరకు అయితే మార్కెట్ ర్యాలీ కంటిన్యూ అయింది. బట్ రేపు మార్కెట్ అనాలిసిస్ చూసుకుంటే నిఫ్టీ 50లో సో నిఫ్టీ 50లో లెవెల్స్ చూసుకున్నాం. ముందుగా మనం 1 hour టైం ఫ్రేమ్ చూసుకుంటే యూ కెన్ సీ మార్కెట్ అనేది క్లియర్ క్రిస్టల్ అప్ ట్రెండ్ అయితే కంటిన్యూ ఉంది. హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ కంటిన్యూగా ఫామ్ అవుతుంది. అంటిల్ ఆర్ అన్లెస్ మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ రీజన్ ఉన్నంత వరకు మనం బై సైడ్ ఉండడం బెస్ట్ అనమాట. సో రేపటికి లెవెల్స్ వచ్చేసరికి 15,600 ఈ రోజు మార్కెట్ అక్కడ దాకా వెళ్ళి అక్కడ నుంచి కొంచెం రిజెక్ట్ అయితే జరిగింది. 15,600 విల్ బి ది ఇమీడియట్ రెసిస్టెన్స్ ఫర్ టుమారో. ఇఫ్ ఇన్ కేస్ ఆ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తే కనుక ఆప్షన్ అనాలిసిస్ ప్రకారం 50,700 విల్ బి ది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. అండ్ అది కూడా బ్రేక్ చేస్తే 15,800. సో రేపటి లెవెల్స్ వచ్చేసరికి ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ 15,600 పైన సస్టైన్ అయితే 15,700 అండ్ 15,800 విల్ బి ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ ఈ రోజు క్లోజింగ్ నుంచి ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ మూవ్ అయితే 15,500 విల్ బి ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. సో దీస్ ఆర్ ది లెవెల్స్ ఫర్ నిఫ్టీ 50 ఫర్ టుమారో. సో ఈ వీక్ ఎక్స్పైరీ వచ్చేసరికి 15,300 నుంచి 16,000 ఈ రీజన్ లో మార్కెట్స్ ఎక్స్పైర్ అవడానికి స్కోప్ ఉంది ఆప్షన్ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే. సో రేపు మార్కెట్ ఓపెనింగ్ సినారియో చాలా ఇంపార్టెంట్. మనం ప్రతి వీడియోలో డిస్కస్ చేస్తున్నాం ఓపెనింగ్ సినారియో గురించి. సో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ కనుక హ్యూజ్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయితే గ్యాప్ ఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. లేదు అనుకుంటే ఫ్లాట్ ఓపెనింగ్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ రోజు ఎలాంటి యాక్షన్ జరిగిందో సో రేపు కూడా సేమ్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే ఖచ్చితంగా మార్కెట్స్ ఒక సపోర్ట్ లెవెల్కి వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అక్కడ నుంచి మనం
మార్కెట్ ఇంకా అప్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ రోజు మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ బై ర్యాలీ ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి రేపు మార్కెట్ సమ్ సార్ట్ ఆఫ్ రేంజ్ బౌండ్ ఆర్ కన్సాలిడేషన్ రీజన్ ఉండడానికి స్కోప్ ఎక్కువ ఉంది. సో బట్ మార్కెట్ ఓపెనింగ్ సినారియో చాలా ఇంపార్టెంట్. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ థింగ్. బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ చూసుకుంటే జస్ట్ 1 సెకండ్. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసరికి లైక్ 36,000 అనేది వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఈ రోజు మార్కెట్స్ క్లోజింగ్ నుంచి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్తే కనుక 36,000 విల్ బి ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. బట్ ఇమీడియట్ గా మనకి ఇఫ్ ఇన్ కేస్ 36,000 కనుక మార్కెట్ నియర్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయి 36,000 దగ్గర ఓపెన్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ రీజన్ లో మార్కెట్ ఓపెనింగ్ జరిగితే ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో మీరు అక్కడ పీఈస్ బై చేసుకోవచ్చు. బట్ మార్కెట్స్ కనుక ఫ్లాట్ ఓపెనింగ్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగితే ఖచ్చితంగా సపోర్ట్ లెవెల్ కి వచ్చేంత వరకు వెయిట్ చేయండి. సపోర్ట్ లెవెల్స్ విల్ బి 35,000 విల్ బి వన్ ఆఫ్ ది సపోర్ట్ లెవెల్. ఇఫ్ ఇన్ కేస్ అది బ్రేక్ చేస్తే 35,500. So 35,500 will be another important level. Yes, 35,500. So this is another important level. So these are the levels. So 35,000, 35,500 and 36,000. సో అంటిల్ ఆర్ఎల్ఎస్ మార్కెట్స్ ఈ ట్రెండ్ లైన్ రీజన్ ఉన్నంత వరకు మనం బై సైడ్ అయితే ఉండొచ్చు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగితే సమ్వేర్ అరౌండ్ 36,000 దగ్గర కనుక మార్కెట్స్ ఓపెనింగ్ జరిగితే ఖచ్చితంగా 35,500 వరకు మార్కెట్స్ ఫాల్ అయితే జరుగుతుంది, ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. అప్పుడు ఆ టైంలో మీరు పీఈస్ బై చేయొచ్చు. లేదు సమ్వేర్ అరౌండ్ ఈ రీజన్ లో ఫ్లాట్ ఓపెనింగ్ కానీ లేదా సమ్ సార్ట్ ఆఫ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగితే ఐదర్ ఈ ట్రెండ్ లైన్ దగ్గర కానీ లేదా 35,000 దగ్గర ఈ రీజన్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుని అగైన్ ఇంక్రీజ్ అవడానికి స్కోప్ అయితే ఎక్కువ ఉంది. సో అకార్డింగ్ టు మార్కెట్ ఓపెనింగ్ సినారియో దగ్గర ప్లాన్ చేసుకోండి. అండ్ రేపు వచ్చేసరికి కొన్ని స్టాక్స్ ని వాచ్ లిస్ట్ లో నేను అబ్జర్వ్ చేస్తాను. మేజర్ గా సిప్లా ఒకటి ఉంది. సో సిప్లా రీజన్ ఒకటే. సో మనం ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే సో సిప్లా అనేది ఇట్స్ వన్ ఆఫ్ ది క్రూషియల్ లెవెల్. లైక్ ఆల్మోస్ట్ మార్కెట్ 3-4 డేస్ నుంచి ఈ రీజన్ లోనే సరౌండింగ్స్ లో తిరుగుతుంది. ఆల్మోస్ట్ 950 ఇస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్. సో రేపు కనుక ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ ఈ రోజు క్లోజింగ్ నుంచి ఈ రోజు ఏదైతే రెసిస్టెన్స్ జోన్ ఉందో 950, దీనిపైన మార్కెట్ సస్టైన్ అయితే మనం ఇంకా అప్ సైడ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇమీడియట్ టార్గెట్ విల్ బి 967. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ ఈ క్లోజింగ్ 951 పైన సస్టైన్ అయితే మనం రేపు బై చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఇంకా నెక్స్ట్ వన్ విల్ బి బజాజ్ ఫిన్సర్. సో బజాజ్ ఫిన్సర్ ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ లో అయితే డిస్కస్ చేసాం. సో ఆల్మోస్ట్ అది ఒక 2 వీక్స్ నుంచి లైక్ బిఫోర్ దట్ బ్రేక్ డౌన్ జరగక ముందు వరకు కూడా కంప్లీట్ కన్సాలిడేషన్ రీజన్ అయితే ఉంది మార్కెట్. సో ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరిగిందో మనం వెయిట్ చేసాం, ఈ రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసాం. పర్ఫెక్ట్ గా మార్కెట్స్ అనేది రీట్రేస్ అక్కడ నుంచి అగైన్ ఒక మనకి స్ట్రాంగ్ ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది, హ్యామర్ అయితే ఫామ్ అయింది. సో రేపటి ఇంకా ఫర్దర్ డేస్ లో కూడా మనం ఇంకా అప్ సైడ్ అయితే మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ ఈ రోజు క్లోజింగ్ పైన మార్కెట్ సస్టైన్ అయితే యూ కెన్ మూవ్మెంట్ అనేది ఆల్మోస్ట్ 12,000 వరకు కూడా మనం ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రేపు బజాజ్ ఫిన్సర్వ్ లో మీరు బై సైడ్ ఉండడానికి ట్రై చేయండి. సో ఇంకా సేఫ్ గా వెళ్తాను అనుకుంటే ఈ రోజు క్లోజింగ్ ఉంది కదా, ఈ రోజు హై ఉంది కదా 11,858 పైన మార్కెట్ సస్టైన్ అయితే మీరు 12,000 వరకు ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఫర్దర్ డేస్ లో ఈవెన్ 12,000 కూడా క్రాస్ అవడానికి స్కోప్ ఎక్కువ ఉంది. బికాస్ ద రీజన్ మార్కెట్ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చి అక్కడ నుంచి మార్కెట్ రీట్రేస్ అయ్యి అండ్ అగైన్ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. సో రేపు బజాజ్ ఫిన్సర్వ్ లో మనం బై సైడ్ ఉండడానికి. అండ్ ఇంకా నెక్స్ట్ స్టాక్ విల్ బి హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర అయితే ఉంది. సో ఆల్మోస్ట్ 1515 ఇస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. సో ప్రీవియస్ గా ఒక మార్కెట్ అక్కడ వరకు వెళ్ళి కొంచెం డౌన్ అయ్యి రీట్రేస్ అయ్యి మళ్ళీ ఆ లెవెల్ దగ్గరకు వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ 1515 రేపు బ్రేక్అవుట్ జరిగితే సో ఇమీడియట్ టార్గెట్ విల్ బి 1560 అండ్ ద నెక్స్ట్ టార్గెట్ విల్ బి 1600. సో ఇంకా ఫర్దర్ డేస్ లో కూడా మనకి ఈ లెవెల్స్ వరకు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మార్కెట్స్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ లైక్ ఓపెనింగ్ సినారియో చాలా ఇంపార్టెంట్. సో అకార్డింగ్ టు దట్ మీరు ట్రేడ్ ప్లాన్ చూసుకోండి. బట్ 1515 పైన మార్కెట్ సస్టైన్ అయితేనే సో మీరు బై సైడ్ వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ అందర్ విల్ బి జేఎస్డబ్ల్యూ స్టీల్. సో జేఎస్డబ్ల్యూ స్టీల్ మనం ఆల్రెడీ లైక్ లాస్ట్ వీక్ లో కూడా డిస్కస్ చేసుకున్నాం. సో మార్కెట్ అనేది ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ జరిగింది ఇక్కడ. సో ఈ రీజన్ లో మార్కెట్ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి మార్కెట్స్ సస్టైన్ అయింది. అండ్ ఈ రోజు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. లైక్ దాని రిలేటెడ్ ఒక పాజిటివ్ న్యూస్ కూడా ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ రేపు మార్కెట్స్ కనుక లైక్ 714 పైన సస్టైన్ అయితేనే యూ కెన్ గో ఫర్ బై. సో అప్పుడు మాత్రం మనం బై చేద్దాం. ఈ ఫస్ట్ టార్గెట్ విల్ బి 731 అండ్ నెక్స్ట్ టార్గెట్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 740 అనేది మీ సెకండ్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. బికాస్ ఇక్కడ ఈ రీజన్ లో మీకు ఇంకొక రెసిస్టెన్స్ అయితే ఉంది 742 దగ్గర.
అండ్ ఇఫ్ ఇన్ కేస్ అది కూడా బ్రేక్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ విల్ బి 776, 770. సో దీస్ ఆర్ ది లెవెల్స్ ఫర్ JSW Steel. ఇఫ్ ఇన్ కేస్ రేపు మార్కెట్స్ అనేది 710, 712 ఈ రీజన్, 712 or 715 ఈ రీజన్ పైన సస్టైన్ అయితే యూ కెన్ గో ఫర్ బై సైడ్. ఓకే, సో నెక్స్ట్ 1 hour టైం ఫ్రేమ్ లో కూడా చూపిస్తాను. ఎగ్జాక్ట్ 714.15 పైన సస్టైన్ అయితే మనం బై చేద్దాం. సో ఫస్ట్ టార్గెట్ విల్ బి 731, 742 అండ్ 773 వరకు కూడా ఫర్దర్ డేస్ లో మనం ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ది స్టాక్స్ విచ్ ఐఎమ్ అబ్జర్వింగ్ ఫర్ టుమారో. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకేమైనా ఫర్దర్ డౌట్స్ కానీ ఇంకేమైనా డిస్కస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంటుంది, యూ కెన్ కాల్ us at any time. So that's for today. Thanks for watching the video. This is Karthik Nagdi signing off. Jai Hind.